మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఛానల్ పెట్టి ఒక ఫోటోను పెట్టి లక్షల మంది సబ్స్క్రైబర్స్ 399 రూపాయలు పెట్టి చూస్తూ ఉంటే ఇది ఆమె వ్యక్తిగతం ప్రొఫెషన్ అని అనుకోవాలా, సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అనుకోవాలా? ఏమనుకుంటున్నారు మీరు దీని గురించి? ఖచ్చితంగా చెడు ప్రభావం చూపిస్తుందండి యువత మీద. ఇప్పుడు మీరు కనుక చూసారంటే ప్రాస్టిట్యూట్స్ ఉన్నారండి, వాళ్ళు గతి లేని స్థితిలో వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. వాళ్ళ పిల్లల్ని పెంచుకోవటానికో లేదు కుటుంబాన్ని చూసుకోవటానికో అది వేరు. వీళ్ళందరూ కూడా ఒక యాంకర్స్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చాక వీళ్ళు ఈ రకంగా వీళ్ళు అసలు ఎందుకు డబ్బు సంపాదించుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. వీళ్ళు అనొచ్చు మా శరీరం మా ఇష్టం, కరెక్టే, మీ శరీరం మీ ఇష్టమే, కానీ యువత మీద అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మీ బాధ్యత. అది ఎందుకంటే మీరు ఇవాళ శరీరం చూపించగానే అయిపోదు కదా, దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఏ రకంగా ఉంది. ఇవాళ 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు టీనేజర్స్ వాళ్ళు కరెక్ట్ గా అప్పుడే వాళ్ళలో హార్మోన్స్ ప్రభావం మొదలవుతుంది. అలాంటప్పుడు వాళ్ళని మీరు ఎలాగ కంట్రోల్ చేస్తారు? మీరు అన్నట్టుగా ఇది చిన్న విషయం కాదండి. నాకు డబ్బులు కావాలి, 399 రూపాయలు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, 399 నుంచి 10,000 అంటే, లేదా ఇంకెంతో మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఆవిడ నాకు బాధ్యత లేదు అనుకుంటే కుదరదు. వాళ్ళందరూ సమాజంలో ఉన్నారు, ఈ సమాజంలో వీళ్ళందరికీ చాలా బాధ్యత ఉంది. అందుకే ఇవాళ ఆవిడ మీద ఒక కేసు ఫైల్ అయింది. అయితే ఒక విష్ణుప్రియ ఇలా చేస్తున్నారని మనం చెప్పలేము. ఇంకా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటకు రావాలి, వాళ్ళ మీద కూడా కేసు నమోదు అవ్వాలి. ఇది చిన్న విషయం అయితే కాదండి. కానీ ఏంటి స్కిన్ షో ద్వారా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఎలా చూడాలి? నిజానికి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ కూడా ఆ బట్టలతో ఆ ఫోటో పెడితే తప్పేముంది, స్వేచ్ఛ కిందకే వస్తుంది కదా అని అంటూ ఉన్నారు. సో మన కంఫర్ట్ కోసం బట్టలు వేసుకోవడం వేరు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకుని ఈ బట్టల్లో నేను వాళ్ళకి కనిపించాలనే ఆలోచన వేరు కదా. కరెక్ట్. ఇప్పుడు బట్టలు అనేవి ఒంటిని కప్పుకోవడానికి మొదలైందండి. ఆకులు కప్పుకోవడం నుంచి మనం బట్టలు కట్టుకోవడం వరకు వచ్చాం మనందరం. సో ఇందులో కూడా సొసైటీకి అనుగుణంగా, తర్వాత మనం పెడుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా మన బట్టలు వేసుకోవటం అనేది ఉంటుంది. ఏదైతే స్వేచ్ఛ కింద కొంతమంది తీసుకుని దాని మీద కేసులు పెట్టారు, ఇవాళ స్వేచ్ఛ గురించి మాట్లాడడం వాళ్ళు కూడా ఇవాళ చీరలు కట్టుకుంటున్నారు చాలా మంది. అది హర్షించదగ్గ అంశం. మీరు బట్టలు మీ నచ్చినట్టు వేసుకోవద్దని మనం ఎవరికి చెప్పట్లేదు, కానీ నేను ఒక సబ్స్క్రిప్షన్ పెడతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఒళ్ళు చూపిస్తాను అంటే ఇది ఎంతవరకు సబబు అని మనం అడుగుతున్నాం. అని ఇది ఒక రకమైన వ్యభిచారం కిందకే వస్తుంది, ఇది ఒక రకమైన వ్యభిచారం కిందకే వస్తుందని అంటారు మీరు? ఎగ్జాక్ట్లీ, ఇది ఇంకొక రకం అండి. అంటే దీని మోడర్న్ ఇదిలో చెప్పాలేమో మనకు తెలియదు. ఇప్పుడు నాకు బెంజ్ కార్ కావాలి, BMW కావాలి, విల్లా కావాలి, నేను అందుకోసం ఇలా ఉంటాను, కోట్లు కావాలి అనుకుంటే ఇది మార్గం కాదు కదా. దుర్గా గారు అదే ఓకే, ఆమె ఎక్స్క్లూజివ్గా బట్టలు వేసుకొని పొట్టు బట్టలు వేసుకుందో, బిగుదు బట్టలు వేసుకుందో, ఏదో బట్టలు వేసుకుంది, ఆమె ఒక ఫోటోని పెడతానంటే ఆమె ఫుల్ న్యూడ్గా లేదు. అండ్ సినిమాల్లో సెన్సార్ కటింగ్స్కి లోబడే అలాంటి బట్టలు వేసుకుంది. సో అలాంటి బట్టలు వేసుకున్న ఫోటోని ఎక్స్క్లూజివ్గా నా అభిమానులకు చూపిస్తాను అని పెడుతున్నాను అని ఆమె వాదించుకోవచ్చు. కానీ ఇంతమంది ఎగబడిపోవాలా మరి చూడటానికి? ఇక్కడ మగవాళ్ళని అనాల్సిన అవసరం లేదా? ఇంతమంది ఎగబడిపోయి ఆ 300 రూపాయలు 400 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి చూడాలా? సార్ తప్పు రెండు పక్కల ఉంటుందండి. నేను అమ్మాయి ఒక్కళ్ళదే తప్పని అంటలేదు. చూసేవాళ్ళు ఉన్నప్పుడు చూపించేవాళ్ళు ఉంటారు, చూపించేవాళ్ళు ఉన్నప్పుడు చూసేవాళ్ళు ఉంటారు. కానీ దీనికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అనే దగ్గరే మీకు సమస్య మొదలవుతుంది. కాబట్టి చూసేవాళ్ళది తప్పే, చూపించే వాళ్ళది తప్పే. కాకపోతే ఫస్ట్ నేను చూపిస్తానన్నప్పుడు ఫస్ట్ నా వైపు నుంచి కదా మొదలవుతుంది, తర్వాత కదా మీరు వస్తారు. అది ఇక్కడ ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, దీనికి వాళ్ళు రావడం కరెక్టా కాదా అనేది. సో ఇవాళ మీరు ఈ సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇవ్వగలరా? ఇది కూడా ప్రశ్నే. ఇందులో పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, పేరెంట్స్ కి తెలుసా తెలియదా? ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూని. కాకపోతే ఇవాళ కేసు అయితే ఫైల్ అయింది, ఒక క్రిమినల్ కేసు అయితే విష్ణుప్రియ గారి మీద. ఇంకా ఆవిడ స్పందించలేదని తెలుస్తోందండి. మరి ఏ రకంగా ఇది ముందుకెళ్తుంది, పోలీసులు ఎట్లా డీల్ చేస్తారు అంటే, ఇప్పుడు చట్టాలనేవి ఏ రకంగా మార్చాలి,
ఇప్పుడు 16 ఏళ్ల లోపు పిల్లలకి అసలు ఫోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దగ్గర మనం ఆగుతున్నాము. అసలు ఇలాంటి వాటికి ఎట్లా మరి తీసుకురావాలి ఇది సోషల్ కేవలం మీడియా? పిల్లల మీద కూడా కాదు, చాలా మంది మిగిలిన వాళ్ళు వృద్ధుల మీద, నడి వయసులో ఉన్న వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. నిజమేనా? అది కూడా ఉంటుందండి. దీనివల్ల పక్క మార్గం పట్టే ఒక సిచ్యువేషన్ కూడా వస్తుంది వాళ్ళు. ఇంకొక రకంగా కూడా వాళ్ళ కోరికలు తీసుకోవటాలు, మోసపోవడాలు, లేకపోతే డబ్బులు తగిలేసుకోవడాలు వేరే రకంగా కూడా అవుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడికి చూడడంతో ఆగవు, అదే మనం చెప్తున్నాం. దుర్గ గారు, ఇంతకు ముందు నిజానికి మగవారిలో ఉండే బలహీనతను యా, ఆసరాగా చేసుకొని ఆడవాళ్ళని లోబరుచుకొని మగవాళ్ళే ఇలాంటివి చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ విష్ణుప్రియ లాంటి వాళ్ళే సొంతంగానే వచ్చి ఒక పర్సనల్ ఛానల్ పెట్టుకుని ఇలా చేస్తున్నటువంటి దూరం దగ్గరికి వచ్చింది. సో అంటే మార్పును ఎలా చూడాలి? అంటే ఆలోచన సమాజంలో స్త్రీ పురుషుల ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? సామాజిక బాధ్యత ఎలా ఉంది వీళ్ళకి అని అర్థం చేసుకోవాలి. మీరన్నది కరెక్ట్. ఒకప్పుడు మగవాళ్ళు యాక్చువల్గా కిడ్నాప్ చేస్తూ, లేకపోతే వాళ్ళని లోపరుచుకుని, వాళ్ళని అమ్మేస్తూ రకరకాల ఇట్లాంటి రకరకాల పనులు చేయించేవాళ్ళు. కానీ ఇవాళ ఇది ఇండివిజువల్ గా అంటే స్వేచ్ఛలో భాగంగా దీన్ని తీసుకోవాలా అంటే మా శరీరం మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం అన్నట్టుగా చూపించడం కూడా మా ఇష్టం అనే రకంగా ఉందా అనే దాని మీద ఇవాళ చాలా పెద్ద చర్చ జరగాలండి. దీన్ని ఎట్లా ఆపాలి? ఎందుకంటే నేను చూపిస్తాను అంటే చూసేవాడు ఉన్నాడు, చూపిస్తున్నాను అనొచ్చు. కానీ దీని వల్ల సమాజం మీద వచ్చే పరిణామాలకి, దాని ప్రభావం ఏంటి? దాని వల్ల ఎంతవరకు యూత్ కానీ మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కూడా దీనికి లోపడే అవకాశం ఉంది ఇలాంటి వాటికి. కాబట్టి దీని మీద మరి ఏ రకంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం మీరు కూడా ఏమైనా ఆలోచించాలి. కంప్లైంట్ ఇస్తున్నారా? మీరు కూడా ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా దుర్గా గారు? లేదండి, నేను కంప్లైంట్ అయితే ఇవ్వను. కానీ అవసరమైతే మా అలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తాం మేము రైట్. ఖచ్చితంగా. మీరు విష్ణుప్రియ లాంటి వాళ్ళకు మీరు డైరెక్ట్గా ఒక మాట చెప్పాలి అనుకుంటే? నేను ఒకటే చెప్తానండి, మీరు మంచి పేరు తెచ్చుకున్నారు విష్ణుప్రియ లాంటి వాళ్ళు యాంకర్స్ గా ఉంటే, మీకు మంచి అందం ఉంది, దాన్ని ఎందుకు మీరు ఈ రకంగా చూపించాలి అని అనుకుంటున్నారు? దీని వెనకాల మీ మోటో ఏంటి? దయచేసి ఇట్లాంటి పనులకు వెళ్ళకండి. మీ జీవితం మీకు చాలా విలువైందని నేను చెప్తాను. మీ శరీరం మీది, దాన్ని ఊరికే 10 మందికి చూపించి దానికోసం డబ్బులు సంపాదించుకుని అది ఎంతకాలం అలాంటివి నడుస్తాయి అనేది నేను అడుగుతున్నానండి. అది అంత సబబా? మీకు మీరే ఆలోచించుకోవాలి అంతే. రైట్ దుర్గా గారు, మనకి ధర్మేంద్ర ఏఐఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ జనరల్ సెక్రటరీ అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ధర్మేంద్ర గారు నమస్తే. నమస్కారం సార్. ధర్మేంద్ర గారు, మీరు ఎలా చూస్తారు? విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. విష్ణుప్రియ ఒక్కరే కాదు, కానీ విష్ణుప్రియ మీద కంప్లైంట్ చేశారు కాబట్టి ఆమె తీసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని స్క్రీన్ షో చేస్తూ సబ్స్క్రిప్షన్ పెట్టి వీడియోలు పెడుతున్న పద్ధతులను మీరు ఎలా చూస్తారు? సార్ యాక్చువల్లీ ఇది చాలా చాలా సభ్య సమాజానికి కూడా ఒక తలదించుకునేటటువంటి ఒక పరిణామంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నటిగా ఉంటూ అంటే ఈ టెలివిజన్ ప్రోమో షోలలో కూడా అశ్లీలతను పెంపొందించే విధంగా చేయడం అదొకటి. ఇది పూర్తిగా యువతను కూడా ఒక చెడు దోవను పట్టించే విధంగా, అంటే ఆఖరికి వీళ్ళు ఎట్లాంటి వాటికి దిగజారంటే ఈరోజు